హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత అన్వి తల్లి మన వ్లాగ్లో ఈరోజు వచ్చింది. మార్నింగ్ రెడీ అయిపోయిందనమాట. నాకు కంగారుగా పంపించాలంటే బాగా అనిపించదు. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ముందన్నా వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తాం అండ్ ఒక 15 మినిట్స్ ముందు రెడీ అయిపోతాం. నేను కావాలంటే ఒక అరగంట పావుగంట ముందు లేస్తాను, కానీ హడావిడైతే నాకు రోజంతా హెడేక్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ పొద్దున్నే కొంచెం టైం ఎక్కువ మిగిలింది అనుకోండి, ఇలా ఏదైనా ఒక వర్క్ షీట్ లాంటిది కంప్లీట్ చేయమని చెప్తాను. అప్పుడు ఏంటంటే కొంచెం పాజిటివ్గా కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం పెరిగి ఉంటుంది కదా, అందుకని చెప్పి. సో చూసారు కదా, నేను ఆ మధ్యన ఒకసారి వర్క్ బుక్స్ చూపించినప్పుడు క్లియర్గా చూపించమన్నారు. సో ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవేంటంటే పర్ఫెక్ట్ జీనియస్ ఫ్రమ్ దిశ పబ్లికేషన్స్ అండి. ఒకవేళ నార్మల్ ఇప్పుడు మనకి బోల్డ్ అని మార్కెట్లో ఉన్నాయి కదా, వీటిల్లో స్పెషల్ ఏంటంటే నార్మల్గా మన పిల్లలకి ఎంత తెలుసు అనేది మనం ఇలాంటి వర్క్ షీట్స్ ఏమైనా చేపిస్తే మనకి మనకి తెలుస్తుంది కదా. అలా కాకుండా వాళ్ళు ఎంత అర్థం చేసుకోగలుగుతున్నారు, ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళకి ఎంత గ్రిప్ ఉంది, అలాగా తెలుసుకోవడం కోసం ఈ బుక్స్ అనేవి డిజైన్ చేశారన్నమాట. చాలా బాగుంటాయి. నాకైతే క్లాస్ 5 ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఉన్నాయి. సో మ్యాథ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఇది మనకి బ్లూమ్స్ టాక్సానమీ అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని వర్క్ షీట్స్ అనేవి చేశారు. ఇది ఎన్సీఈఆర్టీ సిలబస్ మీద కవర్ అయ్యి ఉంటుంది అనమాట. ఇంకా క్లియర్గా చూపిస్తూ మాట్లాడుకుందాం అయితే. సో ఈ పర్ఫెక్ట్ జీనియస్ ఎన్సీఈఆర్టీ వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అది బ్లూమ్స్ టాక్సానమీ అని బేస్ చేసుకొని చేశారనమాట. మనకి 140 స్కిల్స్ కవర్ అవుతాయి. వర్క్ షీట్స్ ఉంటాయి, 140 వర్క్ షీట్స్ ఉంటాయి. అది కూడా 2 కలర్లో ఉంటాయి అన్నమాట. అది కూడా బేస్డ్ ఆన్ బ్లూమ్స్ టాక్సానమీ. కావాలి డీటెయిల్డ్ అంటే ఒకసారి గూగుల్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో 6 లెర్నింగ్ స్టేజెస్లోని వీటిని క్లాసిఫై చేశారనమాట. ఈ వర్క్ షీట్స్ని చాలా సింపుల్గా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి ఒక వర్క్ షీట్ లాగా ఉంటుంది అనమాట. సో క్లాస్ 3 to 5 అనేది మనకు దొరుకుతాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ వర్క్ షీట్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట. సో రెగ్యులర్ బుక్స్ లా కాకుండా ఈ వర్క్ షీట్స్ ఏంటంటే మన పిల్లలకి కాన్సెప్ట్ ఎంత అర్థమైంది ఏంటి అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది అనమాట. ఎన్టీఎస్సి, ఒలింపియాడ్స్, ఐఐటి, జేఈఈ అలా ఏమైనా ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఫ్యూచర్లో రాస్తారనుకోండి, వాళ్ళకి ఇవన్నీ వర్క్ షీట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో మీ పిల్లలకి ఈ ఏజ్లో ఉండుంటే కనుక ఒకటి 2 తెప్పించుకొని చూడండి. లింక్స్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని. సో దట్ మీకు ఐడియా ఉంటుంది అండ్ పిల్లలకి ఎంత వచ్చు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈ బుక్స్లో ఇంకొక మంచిది ఏంటి తెలుసా, లాస్ట్కి అన్ని ఆన్సర్స్, సొల్యూషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోయినా మనం చూసి వాళ్ళకి చెప్పడానికి ఆన్సర్స్ ఉంటే ఎంతైనా బాగుంటుంది కదా. సో ఇలా ఉంటాయి అన్నమాట. నేను ఒక 2 బుక్స్ తెప్పించుకున్నాను. సో చూడాలి, చేసిందంటే మిగిలిన బుక్స్ కూడా తెప్పించుకుంటే సరిపోతుంది అన్నమాట. సో 6 లెర్నింగ్ స్టేజెస్ క్రాస్డ్ 100 స్కిల్స్ మాస్టర్డ్. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మనం రెడీ అవుదాం కొంచెం. ఈరోజు నేను కొంచెం నా హెయిర్ని స్ట్రైటనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం యూస్ చేస్తున్నాను ఈ అగారో హెయిర్ స్ట్రైటనింగ్ బ్రష్ అండి. ఇది మనకి 2-in-1 హెయిర్ స్ట్రైటనింగ్కి, కోంబింగ్కి యూజ్ అవుతుంది. చాలా లైట్ వెయిట్లోని సింపుల్గా అండ్ పెద్ద వైర్ తోటి అండ్ 360 degrees తిరిగే ఈ వైర్ కూడా ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. నాది నార్మల్గానే స్ట్రైట్ హెయిరే, అలా కాకుండా కొంచెం వేవీ కర్లీ హెయిర్ ఉన్నది అనుకోండి, మీరు ఇది యూజ్ చేస్తే మీకు చాలా చాలా బాగుంటుంది. ఇది అయోనిక్ టెక్నాలజీ యూజ్ చేశారు అండ్ యాంటీ స్కాల్ప్ ఫీచర్ ఉందన్నమాట. అంతేకాకుండా టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. సో దట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత టెంపరేచర్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఫ్రమ్ 80 degrees centigrade to 230 degrees centigrade వరకు. సో 16 అడ్జస్టబుల్ టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి. కాబట్టి మీ హెయిర్ టైప్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అవుతుంది. దానివల్ల మనకి భయం ఉండదు అనమాట. అండ్ అయానిక్ టెక్నాలజీ ఏంటంటే నెగిటివ్ అయాన్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. అదేం చేస్తుంది, ఫ్రిజీ హెయిర్ని రెడ్యూస్ చేసి హెయిర్లో షైన్ అనేది పెంచుతుంది ఇన్స్టెంట్గా. ఏదైనా ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేసుకోవడం చాలా మంచిది. అందుకని చెప్పి కొంచెం హెయిర్ ప్రొటెక్టర్ యూజ్ చేసేసుకొని మనం ఈ 2-in-1 హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ తోటి పర్ఫెక్ట్గా స్ట్రైట్నింగ్ అండ్ కోంబింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెరామిక్ కోటెడ్ టీత్ వస్తుంది. దానివల్ల కూడా హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్గా అవుతుంది త్రూ అవుట్ ద హెయిర్. అండ్ యాంటీ స్కాల్డింగ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెయిర్ బర్న్ అయిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట.
అండ్ ఆ కార్డ్ ఏదైతే ఉందో అది 360 degrees తిరుగుతుంది. సో దట్ ఎఫర్ట్లెస్ గా మనం అటు ఇటు తిప్పుకోవడానికి అన్నిటికీ ఈజీగా ఉంటుంది. అండ్ ఫాస్ట్ హీటింగ్ ఉంటుందండి, 60 seconds లో మనకి హీట్ అయిపోద్ది. అండ్ 1 year వారంటీ కూడా వస్తుంది మనకి, మంచి రీజనబుల్ రేట్లోనే వచ్చింది. మీరు డిఫరెన్స్ చూడొచ్చు చేసిన దానికి చేయని దానికి, అండ్ ఎంత క్విక్గా కూడా అయిపోయిందో. సో ఫుల్ వేవీ హెయిర్, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగుంటుంది. సో అలా వేవీగా వద్దు, స్ట్రైట్గా కావాలి అనుకుంటే మీరు దీన్ని ట్రై చేయండి, లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లోని, సరేనా? అండ్ ఇప్పుడు వచ్చేస్తే నేను చేస్తున్నాను చికెన్ కర్రీ చేస్తున్నాను. వెరీ ఇంకా బేసిక్ అనాలంటే నాకే భయం వేసేస్తుంది. చికెన్ తెచ్చినప్పుడు ఏమైనా కొత్తవి చేద్దామంటే సగం టైం ఉండట్లేదు, సగం ఐడియాలు రావట్లేదు. దాని తర్వాత సేమ్ తిని బోర్ అయిపోయింది. వెరైటీ ప్లేస్లో ఉన్నాను. ఇంకొక 6-7 months అయిపోతే వీడు ఒక్క 1 hour 2 hours కొంచెం ప్లే ఏరియాకో ప్లే గ్రూప్కో ఎక్కడికో వెళ్ళాడు అనుకోండి, అప్పుడు కొంచెం నాకు బ్రెయిన్ కొంచెం ఖాళీ దొరికి ప్లేస్ ఉంటుందేమో. సో ఇప్పటికైతే రోబోట్ లాగా సేమ్ చేసేస్తున్నాను. మీలో ఎంతమంది కొన్ని వంటలు ఉంటాయి కదా, సో ఎప్పుడు వెళ్ళి కళ్ళు మూసుకొని కూడా చేసేయగలము, అలాంటిదే ఈ చికెన్ కర్రీ రెసిపీ. ఇంకా సేమ్ తినాలనిపించట్లేదు అని చెప్పి నేను ఇందులో క్యాష్యూ పేస్ట్ చేశాను. ఎంత కమ్మగా వచ్చిందో అసలు. సో ఆ చిన్న ఇంగ్రీడియంట్ వేయడం వల్ల చాలా యమ్మీగా వచ్చింది, రిచ్నెస్ కూడా పెరిగింది, అండ్ నాకు కూడా కొంచెం వేరే టేస్ట్ తిన్న ఫీలింగ్ వచ్చింది. సో దానికోసం ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి కబుర్లు, ఏంటి చేస్తున్నారు, మీ పిల్లలు ఎక్కువ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్తగా ఏమైనా చేస్తున్నారా ఏంటి అనేది చెప్పండి, సరేనా? అండ్ నెక్స్ట్ కొన్ని వ్లాగ్స్లో మీకు కొంచెం డిఫరెంట్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను. ఏంటి అన్నీ చెప్తాను మెల్లిమెల్లిగా, సరేనా? ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, అందులో నువ్వుల నూనె వేస్తాను. దాని తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క, ఒక ఏలకాయ, లవంగాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ ఎంత చక్కగా ఫ్రై అయిపోతే మన కర్రీ అంత బాగుంటుంది అన్నమాట. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ని కూడా. ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, కొంచెం చికెన్ మసాలా వేసేసే అలా అంతే. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి కూడా దంచేసుకొని వేసుకున్నాను. ఏమైంది తెలుసా, కారం మా ఇంట్లోని కొంచెం కూర కారం లాంటిది ఏదో తీసుకున్నాను అనమాట. ఆ కారం వేస్తే టేస్టీగా ఉంటుంది కానీ చాలా స్పైసీ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా, మేము చాలా తక్కువ కారమే తింటాము కంపారిటివ్లీ బయట వాళ్ళతోటి. బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ వేసేస్తాం, కానీ అలా కాదు. నేను ఇంట్లో చేసుకున్నప్పుడు డైలీ వంటల్లోని కొంచెం స్పైసీనెస్ తక్కువే, ఇంకా మా ఇంట్లో కొంచెం ఎక్కువ, అక్కల ఇంట్లో మరీ తక్కువ. సో అలా కూరకారం తెచ్చినప్పుడు అది అటు ఇటు అయిపోతుంది అనమాట. తిన్నప్పుడు బాగుంటుంది, తర్వాత వేడి కారం ఫీలింగ్ వస్తుంది. అందుకని నా వంటలు కొంచెం వెరైటీగా అయిపోతున్నాయి ఈ మధ్య, నాకే తెలుస్తుంది. మళ్ళీ నార్మల్ కారం సెట్ అయింది ఏదో ఒకటి తెచ్చుకొని పెట్టుకుని మార్చి చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ చికెన్ కూడా పెట్టేసాము. తర్వాత కొంచెం మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. అండ్ ఒక 15 జీడిపప్పు లాగా అవి కొంచెం వేడి నీటిలోనే ఒక 20 minutes నానబెట్టేశాను. అది మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఈరోజు కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేశాను. నార్మల్గా ప్రతిసారి అయితే వేయను, కానీ అదే చెప్పాను కదా, బోర్ అయిపోయి ఇంకా చేతికి అందినవన్నీ వేసేస్తున్నాను. ఈరోజు ఇక్కడ జెప్టో నుంచి ఎక్కడి నుంచో చికెన్ తెప్పించారు. నాకైతే చాలా ఆన్లైన్లోని అన్నిట్లో నాన్ వెజ్ తెప్పించుకొని తర్వాత ఒకటి అనిపిస్తుంది, ఏంటంటే నాన్ వెజ్ కుదిరితే మనం వెళ్ళి తెచ్చుకుంటేనే బెటర్. ఆన్లైన్లో ఓకే అనిపిస్తుంది అనమాట, బాగా మంచి ఫీలింగ్ రావట్లేదు ఎందుకో, నాకు కూడా తెలీదు. నేను మీకు అన్ని చూపించాను, లిషియస్, బిగ్ బాస్కెట్ అన్ని. మొన్న అయితే ఆ బిగ్ బాస్కెట్లోని ఫిష్ ఒకటి తెప్పించాను. ఎలా ఉందంటే లిటరలీ ఇంకొక సంవత్సరం వరకు మనకి ఫిష్ తినాలనిపించింది, అన్నంత దారుణంగా ఉంది. అప్పుడు మా పనమ్మాయి చెప్పారనమాట, ఈ చేపలు అసలు ఎవరు తినరు, అసలు నచ్చదు ఎవరికి అని చెప్పారు. నేను రియల్లీ అది మళ్ళీ రోహు అని చెప్పి అమ్మేశారనమాట. అది లిటరలీ చిరాకు వచ్చేసింది ఆ రోజు. ఇంకా వీడియో ఏం తీయలేదు, కానీ చాలా చిరాకు వచ్చింది. అండ్ ఈ మధ్య డాడీ కూడా ఉన్నారు కదా, డాడీ ఉన్నప్పుడు చికెన్ వెళ్ళి తీసుకొచ్చేస్తారు. అప్పుడు దానిది వాల్యూ తెలిసిపోయిన తర్వాత ఆన్లైన్ బాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇల్లు ఎప్పుడు కట్ చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా. చికెన్ షాప్కి వెళ్ళి మనం ఫిష్కి వెళ్ళి తెచ్చుకుంటే మనం చూసి తెచ్చుకుంటాం కాబట్టి ఎంతన్నా క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. సో నన్ను అడిగితే నాన్ వెజ్ స్పెషల్గా బయటకు వెళ్ళి చూసుకొని తెచ్చుకునే అంత ఉత్తమం లేదు. కుదిరితే ఇంకా తప్పదు అనుకుంటే ఇంకా చేయాల్సిందే. ఈ రోజు కూడా జెప్టో నుంచి తెప్పించాము.
ఎంత పెద్ద పెద్ద ముక్కలు అసలు మళ్ళీ కట్ చేసుకో, తలనొప్పి పనులన్నీ ఎక్స్ట్రా ఉంటున్నాయి అనమాట. బాగా అనిపించట్లేదు ఎందుకో. నేను కాజు పేస్ట్ కూడా వేస్తాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మనం ఒక 1 విజిల్ కుక్కర్ పెట్టేస్తే సరిపోతుంది. చికెన్ చాలా క్విక్గా కుక్ అయిపోద్ది. మరి 2 విజిల్స్ అయిపోతే మళ్ళీ ఇది అయిపోద్ది. అంటే మనకి కుక్కర్ బట్టి, అలా కూడా కాదు ఒక విజిలే అని. మా కుక్కర్కి ఒక విజిల్ సరిపోద్ది. ఇంకో సెకండ్ వస్తుంది అన్నప్పుడు ఆపేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అయిపోయింది, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇలా అయ్యింది లాస్ట్కి. మా డాడీకి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే నచ్చవు కదా అని నేనేమో మొత్తం కుకింగ్ అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేస్తాను. ఈజీ కదా, నార్మల్ పచ్చిదానికి చేసే కన్నా ఇలా కుక్ అయిపోయిన తర్వాత కట్ చేయడం ఈజీ కదా, అలా చేస్తుంటాం అనమాట. తర్వాత అక్క బర్త్డే అయింది. మీ అందరూ కూడా చాలా మంది విష్ చేశారు. దాని తరపు నుంచి కూడా నేను హ్యాపీ బర్త్డే, మీ తరపు నుంచి థ్యాంక్ యూ, దాని తరపు నుంచి నేను చెప్పేస్తున్నాను. ఆ రోజు వ్లాగ్ అక్క పెట్టే కన్నా ముందు పెట్టేస్తానో ఏంటో మరి నాకు తెలీదు. సో చూద్దాము. ఇప్పుడు నేను ఎంత భయంగా ఉన్నానో తెలుసా వ్లాగ్లో. అంటే ఎక్స్ప్రెషన్స్కి ఏమైనా కలర్స్ ఉంటే నాకు ఫుల్ భయం కలర్ అయిపోతుంది అనమాట. ఎందుకో తెలుసా, మా ఇంటి నుంచి ఈ ప్లాట్ఫామ్ 65కి వెళ్ళాము ఆ రోజు. ఎక్కువ కాదు, అరౌండ్ 60-70 రూపీస్ పడాలి అంతే. నేను ఏదో చూసుకుంటూ ఆటో బుక్ చేశాను అనుకొని ఏదేదో అయిపోయి సర్జ్ ఛార్జెస్లోని 350 రూపీస్ పడింది అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి అరౌండ్ 100 రూపీస్. క్యాబ్ అయితే 120 మ్యాక్స్ అనమాట. 120 దానికి 350 ఇచ్చానని మా డాడీ కోపం అయిపోయారు. కోపం అంటే ఏం అనలేదు, మా డాడీకి అంటు చూపుతోనే మాకు తెలిసిపోద్ది. మాకు ఎక్కువ మా మమ్మీ కొట్టినా ఏమనిపించదు, కానీ మా డాడీ కోపంగా చూసినా మేము ఎక్కువ హట్ అయిపోతాం అనమాట. ఆ రోజు క్యాబ్లో ఉన్నప్పుడు డాడీకి తెలిసిపోయింది నేను 350 రూపీస్ ఇచ్చాను, అది అంత అమౌంట్ అని. 350 అని తెలియలేదు. క్యాబ్లో ఎక్కువ దానికి ఓకే చెప్తాను అన్న విషయం తెలిసిపోయింది. అంతే, వాళ్ళకి ఎక్కడ 350 అని తెలిసిపోద్దు అని నేను కార్ అంతా టెన్షన్ అయి చచ్చాను. తర్వాత మళ్ళీ నేను చెప్పుకున్నాను, నాకు నువ్వు పెద్ద అయిపోయావు, నీకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పెట్టారు, నేను ఏంటి అనరు అని మళ్ళీ నాకు నేను 10 సార్లు చెప్పుకున్న. అబ్బాయి ధైర్యం రాదే, కొన్ని విషయాల్లోని బాగా పిరికిలాగా ఫీలింగ్ వస్తుంది. మా డాడీకి చెప్తే నవ్వుతారు, అంటారు నాకు భయపడిపోతున్నారా అన్నట్టు. కానీ ఏం చేస్తాం, ఇట్స్ రియాలిటీ. అండ్ అక్క వచ్చింది, బర్త్డే గర్ల్. ఆ రోజు యమ్మీ అన్నీ తిన్నాం. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది ఇలా బయట రెస్టారెంట్లో తిని. నాకు సర్జరీ అన్నీ అయ్యాయి కదా, అందుకని అవన్నీ ఆపేసాను. ఈరోజు మరీ ఎక్కువ తినలేదు, కానీ అంటే కొంచెం బాడీకి అలవాటు అయిందా లేదా ఏంటో అని తెలియాలి కదా మనకు కూడా. సో అందుకని కొంచెం తిన్నాను. సో పర్లేదు. అండ్ ఇటువైపు ట్రైన్ ఉంది, అందుకనే మనం ప్లేట్స్ ఇవ్వాల్సి వస్తుంది అటువైపు. కానీ యమ్మీ ఫుడ్ తిన్నామన్నమాట చాలా రోజుల తర్వాత. ప్లాట్ఫామ్ 65లో ఎప్పుడు ఇది 3rd టైం అనుకుంటా మనం వెళ్ళడం. నా బర్త్డేకి ఒకసారి అలా వెళ్ళాం కదా, సో అక్కడ మంచిగా ఫ్యామిలీ మొత్తం టైం స్పెండ్ చేసాం చాలా రోజుల తర్వాత. ఓన్లీ హాస్పిటల్, మందులు, అది ఇది అనుకుంటా కొంచెం మంచి మాటలు, తిండి అండ్ ఫేవరెట్ అన్నీ జరిగాయి అనమాట. సో బర్త్డే గర్ల్ తింటుంది హ్యాపీగా. దూరంగా కూర్చుండిపోయిందని మాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. కానీ ఏం చేస్తాం, ఇటువైపు పిల్లలు ఉన్నారు, అటువైపు అందరు ఉన్నారు, మేము ఇద్దరమే కూర్చుంటే కిచి అని నవ్వుకుంటుంటే అందరు కోపం అయిపోతారు మళ్ళీ. అందుకని కొంచెం డిస్టెన్స్లో కూర్చొని మొత్తం అందరికీ ఎంటర్టైన్ చేసామన్నమాట. సో బోల్డ్ అని ఆర్డర్ చేసాము. అక్కడ వీడియో తీసింది అనుకుంటా డీటెయిల్డ్గా, సో అది చూసేసండి. ఇలాగా ప్లాట్ఫామ్ 65 గురించి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక, ఇక్కడ మనకి హైదరాబాద్లో బోల్డ్ అండ్ బ్రాంచెస్ ఉంటాయి. మేము వెళ్ళింది అయితే కూకట్పల్లి బ్రాంచ్. ఇది థీమ్డ్ రెస్టారెంట్ అనమాట. ప్లాట్ఫామ్ 65 పేర్లోనే ఉంది కదా. సో ట్రైన్స్ వస్తూ ఉంటాయి, ట్రైన్ మనకి ఫుడ్ తీసుకొస్తుంది. అండ్ ఇందులో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే పానిస్తారు లాస్ట్కి. అండ్ మేము దూరంగా కూర్చుంటాం కదా, అందుకని లాస్ట్లో ఒక 2 నిమిషాలు ఇలా పట్టుకొని కూర్చొని కబుర్లు చెప్పేసుకుంటే హ్యాపీ అనిపించింది. అండ్ వాడేమో అక్కడ దూరంగా చూసారా మన వైబు నాన్న ఆడుకుంటున్నాడు. వాడికి ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోయింది అనమాట, ఇదేంటో ఉంది ప్లేస్ ఆడుకోవడానికి అని చెప్పి. సో అలా జరిగింది మా అక్క బర్త్డే వ్లాగ్. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.